మహానాకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూత హితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం సుదాయ నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం ఆదిత్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం దిత్యే నమః ఓం దీప్తాయ నమః ఓం వసుదాయ నమః వసుధారిణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం క్షమాయ నమః క్షీరద సంభవాయ నమః ఓం కాంతాయ నమః ఓం అనుగ్రహాయ సదాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం ధర్మాక్షయ నమః ఓం లోకమాత్రే నమః ఓం కరుణాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షయ నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మభవాయ నమః ఓం పద్మముఖే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమూలాధారాయ నమః ఓం పద్మమాలాధారాయ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదముఖే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్ర సహోదరే నమః ఓం చంద్రభుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఓం విమలాయ నమః విశ్వజనన్యే నమః ఓం తుష్టే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపురస్కరణ్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రియే నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః ఓం యశస్విన్యే నమః వసుందరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం దదదానికర్త్యే నమః ఓం సిద్ధే నమః ఓం శ్రీనసౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపభీష్మగదానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకార్యే నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమశ్రితాయ నమః ఓం దారిద్ర్యదుర్జిన్యే నమః ఓం దేవ్యై నమః సర్వోపృతధర్మణమారణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాళ్యే నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలగ్న సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యే నమః ఇది మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పూజ సమర్పయామి. మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. శ్రీభద్రమారమణ గోవింద హరి గోవింద. పరమానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మహత్తరమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వేద పండితులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఆలయ కమిటీకి పదే పదే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ